హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో మా మిద్దె తోటలో కొన్ని కాయగూరలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ టమాటాలు చేద్దాము. అలా అటుపక్క వెళ్తే టమాటాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ టమాటాలు ఉన్నాయి, కోసేద్దాము. చూసారా ఎన్ని టమాటాలు ఉన్నాయో? చిన్న చిన్న కవర్లో వేసిన టమాటా మొక్కలండి ఇవి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇలా మనం కోసేద్దాము. ఇవి మనం ఏంటంటే మూటుకుతో కోసామనుకోండి, మనకి చాలా రోజులు టమాటాలు ఉంటాయి అన్నమాట, పాడవకుండా ఉంటాయి ఇలా మూటికితో కోస్తే. కొన్ని బాగా ఎర్రగా పండాయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనము ఈ టమాటాలు కానీ ఏవైనా కాయగూరలు ఇలాగా పండిపోయిన తర్వాత చెట్లు కుంచేస్తే కొత్త కాపుకి మనం ఛాన్స్ ఇవ్వాలన్నమాట. కొయ్యకండి ఉంచేస్తే బలమంతా ఇవే తీసేసుకుంటాయి, ఇంకా కొత్తగా పూత రావడం కానీ అవేవి జరగవన్నమాట. ఇదిగోండి, ఈ ఒక్క కొమ్మకి చూసారా ఎన్ని టమాటాలు వచ్చాయో? ఈ ఒక్క కొమ్మకి కోసినవి ఇవి. తర్వాత ఇంకా ఈ మీదకు ఉంది. బాగా పండిపోయాయండి టమాటాలు. తర్వాత ఈ కొమ్మకి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కూడా తెంపేద్దాము. ఓ సారీ, పడిపోయింది, తీయాలి. ఇక్కడికైతే ఈ కొమ్మకున్న టమాటాలన్నీ కోసేసానండి. ఇంకా అటుపక్క ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. మనం ఇలా పండిపోయిన కోసామనుకోండి, కొత్త టమాటాలు పూత రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇలాగ ఇంకో దగ్గరికి వెళ్దాము. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇంకా కాయల్లాగా ఉన్నాయండి, ఇవి అప్పుడే కోయను. ఇంకా అలా ముందుకెళ్తే ఇటు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇది తెంపేద్దాం. ఇలా వెళ్దాం. చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయో. తర్వాత ఇక్కడ ఒక 2 టమాటాలు ఉన్నాయండి. ఇవి చెర్రీ టమాటాలు అన్నమాట, చిన్నవే ఉంటాయి.
ఇంకోండి ఇక్కడ ఉన్నాయి, ఇవి స్పూన్ టమాటాలండి. పడిపోతున్నాయి, బాగా పండిపోయామాట. చూడండి, స్పూన్ టమాటాలు ఇవి. ఇక్కడ పడిపోయింది టమాటా. ఈ రోజుకైతే ఇన్ని టమాటాలు వచ్చాయండి. సరే, మొత్తం ఎన్ని టమాటాలు వచ్చాయో. 1/2 కేజీ పైనే ఉంటాయండి టమాటాలు. ఇంకా ఇక్కడ బ్లాక్ చెర్రీ టమాటాస్ ఉన్నాయి, అవి కూడా కోసేద్దాము. మొక్కలకి వాటరింగ్ చేయాలండి. ఇదిగోండి బ్లాక్ చెర్రీ టమాటాస్ ఇవి. సరే, ఎన్ని వచ్చాయో. తర్వాత మనం పచ్చిమిర్చి కోసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి చూడండి, అన్నీ పండిపోయిన మిరపకాయలు ఉన్నాయి. ఇవి కూడా కోసేద్దాం అన్నమాట. ఈ టమాటాల్లోనే వేసేద్దాము. ఇగండి మిర్చి కొంచెం జాగ్రత్తగా కొయ్యాలండి, లేకపోతే మొగ్గలు చూసారా, అయ్యో మొగ్గ పోయింది. ఇది తర్వాత కట్ చేస్తాను, చాలా ఉన్నాయి. కానీ ఇలాగా మొటిమలతో కోస్తేనే మనకి చాలా రోజులు ఉంటాయి అన్నమాట. అనవసరంగా మొగ్గలు పోతున్నాయి. ఇంకోసారి మళ్ళీ కోసుకుందాము. తర్వాత ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇవి కోసేద్దామండి. ఇవి చూడండి, వంకాయ ఎలా ఉందో, వంకరగా తిరిగిపోయి. ఇవి కూడా రావట్లేదండి, కత్తిరి ఉండాలి, తర్వాత కోస్తాను. నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండరండి, నేనే వీడియోస్ తీసుకొని నేనే కాయగూరలు కట్ చేసుకోగలుగుతారు. ఇగోండి ఇవంతా గార్లిక్ వైన్. ఇది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ క్యాబేజీ ప్లాంట్లు. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కోద్దామండి. ఇగోండి ఇవి ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ చూడండి ఎంత పొడవు ఉన్నాయో. సరే, ఎంత పొడవు వచ్చిందో. ఇక్కడ 2 ఉన్నాయి, కోసేద్దాము. ఇది బాగా ఇదైపోయింది, సీడ్స్ కుంచేద్దామండి. ఇది కొంచెం గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి, సీడ్స్ కుంచేద్దాం. నెక్స్ట్ ఇయర్ మనకి సీడ్స్కి ఇబ్బంది ఉండదు అన్నమాట ఉంచేసుకుంటే. అగొండ మీద పొడవు చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవన్నీ మీద ఏవైనా వేసి ఎక్కి కొయ్యాలండి. నేను కోసిన తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను, ఫొటోస్ పెడతాను అన్నమాట, ఎన్ని చిక్కుడుకాయలు కోసాము అన్నది. ఇదంతా అడవి మామిడి, పూత మీద ఉంది, అదే కాత మీద కాయలు ఉన్నాయి. కొంచెం పెరిగిన తర్వాత మనం కోసుకోవచ్చు అన్నమాట. జినియా ఎల్లో. తర్వాత అక్కడ చూడండి ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కోసేసి మీకు చూపిస్తాను. అంటే చిక్కుడుకాయలు అయితే మాత్రం అక్కడ నేను గడంచి వేసుకొని కొయ్యాలన్నమాట, ఎందుకంటే అది అందవు.
ఇవ్వండి బెండకాయలు చూడండి ఎంత పొడవు వచ్చాయో. ఇది చెట్టు బెండ అండి. ఇదేంటంటే ఆకుకి బెండకాయలు వస్తాయి అన్నమాట. అవి 2 మొక్కలు మాత్రమే వేసాను ఈరోజు. ఇంకా వాటరింగ్ చేయలేదు, చెయ్యాలి మన మొక్కలకి. ఇదండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ సీడ్స్ అవుతున్నాయి కదా, ఇవన్నీ తీసి దాచుకోవాలన్నమాట నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సీజన్కి. ఇంకా అవ్వలేదు, పూర్తిగా ఎండాలి, అవి ఎండితే అవుతాయి. ఇవ్వండి చూడండి ఎంత పొడవు వచ్చాయో. ఇదంతా గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ మీదకి పెట్టాలి, పాదుని పెట్టేస్తాను. తర్వాత ఇవన్నీ చిక్కుడికాయలే గుత్తులు ఉన్నాయి కానీ అంటే ఇంకా లేతగా ఉన్నాయి కదా, ఇంకా ఎదుగుతాయని చూస్తున్నాను అనమాట. మొత్తం పూత మీద ఉన్నాయి. ఇవ్వండి ఇది ఒక రకం అన్నమాట. ఇది పిక్కలు ఉంటాయి కదా మన వైట్ పిక్కలు, అవి ఇవేంటంటే పిక్కలు మనం తీసుకొని వండుకునేవి అన్నమాట ఇవి. తర్వాత మీదకి కూడా ఉన్నాయి. ఈ కాకరకాయలు కూడా నేను కోసేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ అవి చిన్నగా ఉండేటప్పుడే పండిపోతున్నాయి. ఇవి చిన్న రకం అన్నమాట, పెద్ద కాయలు అయ్యే రకం కాదు. మనం పిక్క విత్తనము ఏ రకం వేస్తామో అంత పెద్ద మాత్రమే అవుతాయండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము వేసామో వాళ్ళకి పెద్దగా కాస్తున్నాయి, వాళ్ళు ఎలా పెంచుతున్నారో అని అనుకుంటారు. కానీ అదంతా కాదండి. అదేంటంటే ఆ సీడ్ బట్టి కూడా ఉంటుందన్నమాట. ప్లస్ మనం వేసిన ఎరువులు బట్టి కూడా ఉంటుంది. ఇది బ్లాక్ బడాయి చిల్లీ అండి. ఇక్కడ ఎల్లో కలర్ ఒకటి అయింది, దీన్ని మనం సీడ్స్ కుంచుకుందాము. ఈ మిరపకాయలు ఇప్పుడు నేను తెంపడం లేదండి, ఇంకొంచెం అయిన తర్వాత తెంపుతాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం తెంపాను, మన వైట్ మిర్చి ఉంది కదా అది తెంపాను. మొక్కలకి నీళ్ళు పట్టాలి. ఇంకా చూసారండి బ్లాక్ గులాబీ ఎప్పుడైనా చూసారా? చూడండి ఎంత బాగుందో బ్లాక్ గులాబీ. భలే అందంగా ఉంటాయండి అవి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మీద కొన్ని కాకరకాయలు ఇంకా ఉన్నాయి, తెంపేద్దాము. లోపలికి ఇవన్నీ ఇవ్వండి ఇక్కడ తెంపినవి, అటుపక్క వచ్చిన కాకరకాయలండి వేరే ప్లాంట్కి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి వైట్ మిర్చి తెంపే అనమాట. ఇవ్వండి ఇంకా ఇక్కడ రెడ్ బాడాయి మిర్చి ఉంది, ఇవి కూడా కట్ చేయాలి. ఇవి ఏంటంటే మనం తెంపితే అవట్లేదు, కట్ చేసామనుకోండి కత్తిరి పట్టుకొని మనకి మొగ్గ పోకుండా ఉంటాయి. ఇదిగోండి ఇంకా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయన్నమాట, అవి తెంపాలి. ఇవి పండిపోతున్నాయండి వేగంగాన, అందుకని వేగంగా తెంపివ్వాల్సి వస్తుంది. చూడకపోతే పండిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ 3-4 కాకరకాయలు ఉన్నాయి, తెంపేస్తాను. చూసారండి ఇప్పుడు ఇన్ని వచ్చాయన్నమాట మనకి ఈరోజు. ఇంకా చాలా హార్వెస్ట్ అయితే ఉంది కానీ నేను ఆపేస్తానండి, ఇంతకన్నా ఎక్కువ హార్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్కి మళ్ళీ మనకి ఏ ఒక కాయగూరలు ఉండాలి కదా. ఇంకా కాకరకాయలు అవి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నాకు చాలు, అవి పులుసు పెడితే ఎక్కువే అవుతుంది. ఇగో ఇందులో మనకి ఏంటంటే చూడండి ఇది పింక్ కలరు, ఇది వేరే సీడు, ఇది వేరే సీడు, ఇది మెరూను, తర్వాత ఇది వేరే సీడు, ఇది వేరే సీడు. వంకాయలు చూసారా ఎన్ని వచ్చాయో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.